నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఏంటయ్యా అంటే, ఒక పక్క వరదలు బీభత్సం అవుతుంది. మనం ముందే చెప్పాం, ఈ సంవత్సరం మూడో ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఇరాను, ఇరాక్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇలా ప్రతి దేశం కూడా ఒక దేశం మీద ఒక దేశం కొట్టుకుంటా ఉన్నాయి. అయితే మధ్యలో చైనా ప్రేరేపించి పాకిస్తాన్తో ఇండియాని కొట్టించాలి, ఇండియా మీద యుద్ధం చేయించాలి, పాకిస్తాన్ సపోర్ట్ తీసుకోవాలి, యుద్ధం చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే తట్టుకోలేక ప్రయత్నం చేతిలోకి రావట్లా. అయితే మణిపూర్ని అడ్డాగా చేసుకుంది. ఇండియాలో మణిపూర్ని అడ్డాగా చేసుకొని మణిపూర్లో కుకేలు, మైత్రీలు అనే రెండు వర్గాలు ఉంటే, వాళ్ళు హిందువులు, క్రైస్తవుల్లోనే హిందువులు. వీళ్ళిద్దరూ కలిసి వేరే ఒక ప్రాంతాన్ని అందరూ కలిసి ఉండేటట్టుగా ఒక ప్రాంతం పెట్టుకుందాం అని నిర్ధారణ చేసుకున్నారు. అయితే వీళ్ళకి పడకంట ఈ కుకేలు ఒక కొత్త రకమైన యుద్ధాన్ని తీసుకొచ్చారు. మరి ఏంట్రా ఈ కొత్త రకం యుద్ధం అంటే, చెబితే నమ్మాలి, మీరు ఆశ్చర్యపోకూడదు, నవ్వకూడదు. డ్రోన్లు తెలుసు కదా, డ్రోన్స్ పెళ్ళిళ్ళలో షూటింగ్ చేస్తుంటారు, మ్యారేజ్ ఫంక్షన్లు చేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న ప్రదేశాలకి చిన్న వస్తువులు ఇప్పుడు కొరియర్ లాగా ఇస్తున్నారు. ఇలాగా మరి డ్రోన్లు, చిన్న కెమెరాలు మోసే డ్రోన్లు ఎంత బరువు మోయగలవు? సుమారు 10 కేజీల నుండి 200 కేజీలు బరువు మోయగలవు ఒక డ్రోన్. ఇది DJI అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఇంకా అలా చాలా కంపెనీలు ఉన్నాయి. మరి వీళ్ళకి వీళ్ళు ఉగ్రవాదులకి ఎలా నేర్పించారు, ఎవరు నేర్పించారు? వీళ్ళకి అంత తెలివితేటలు ఉన్నాయా? సహజంగా ఉగ్రవాదుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది కూడా ఉగ్రవాదంలో చేరుతూ ఉంటారు. అయితే ఈ ఉగ్రవాదంలో అత్యాధునికమైన, కనీసం మిలిటరీ కూడా ఏ దేశం మీద ఇంతవరకు కూడా డ్రోన్లని వాడలే యుద్ధానికి. కానీ ఈ మైత్రీలు, వీళ్ళు కుకేలు డ్రోన్లు వాడడం మొదలెట్టారు. డ్రోన్లతో గుళ్ళ వర్షం, బాంబులు, మళ్ళా రాకెట్ లాంచర్లు, అవన్నీ కూడా పంపించి ఈ ఒకే చోట కూర్చొని ఇట్లా పట్టుకొని ఇట్లా చూసి ఆపరేట్ చేస్తూ డ్రోను సుమారుగా 25-30 కిలోమీటర్ల వేగం ప్రదేశం కవర్ చేస్తున్నట్టు, సెకండ్కి 6 కిలోమీటర్లు పార్టిసిపేట్ చేస్తుంది ఈ డ్రోన్. క్షమించాలి, సెకండ్కి 6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మరి ఇంత స్పీడ్ డ్రోన్లు ఎలా వచ్చాయి? వీళ్ళకి అమెరికా సప్లై చేస్తుందా, జపాన్ సప్లై చేస్తుందా, చైనా సప్లై చేస్తుందా, ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన ఇండియన్ గవర్నమెంట్ మీద కూడా ఒక బాంబు వేసింది డ్రోన్. మరి సైనికుల మీద కూడా ఈ తిరుగుబాటు జరిగితే, ఇది డ్రోన్లు తిరిగి కొట్టే అవకాశం మనకు లేదా? ఒకప్పుడు టెర్రరిస్టుల మీద ఈ టెర్రరిస్టుల కదలికలను కనిపెట్టడం కోసం డ్రోన్లు వాడేవారు. అయితే అదే డ్రోన్లని ఇవాళ డ్రోన్ కెమెరాలండి ఉన్నాయి కదా, అవే బయట 4 చక్రాలు ఉంటాయి, 4 వైపులా, అవి బరువులు మోసుకెళ్ళి ఒక చోటుకి ఇస్తుంటాయి. అవి డ్రోన్స్ అంటారు. అవి ఈవేళ బాంబులు వేసే అంత స్థాయికి ఎదిగిపోయినాయి.
మ్, ఆ ఊళ్ళో ఒక స్త్రీ చనిపోయింది ఆ డ్రోన్ బాంబు వల్ల. పిల్లలకు వాళ్ళ కూతురికి దెబ్బ తగిలింది. దెబ్బ అంటే డేంజరస్గా ఉంది. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న 10-15 మందికి గాయాలు పాలైపోయారు. ఇందులో ఈ బాంబులో రకరకాలు ఉంటాయి. స్ప్రింగులు వేసే బాంబులు, లేకపోతే గాజు ముక్కలు వేసేవి, బ్లేడ్లు వేసేవి. ఇవి మనకి తగిలినట్టు కూడా తెలియదు. ఇవి కట్ అయిపోతూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. అసలు ఎవరు గమనించరు. దీంట్లో రకరకాల ఆధునికంగా టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు డ్రోన్లతో బాంబులు వేస్తున్నారు. మణిపూర్లో, మన భారతదేశంలో, మణిపూర్లో భారతదేశ సరిహద్దుల్లో ఒక పక్కనేమో వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడి అంతా సెటిల్మెంట్ అయిపోయింది, ఏమీ లేదు, అంతా ఓకే అనుకున్నారు. మళ్ళీ ఢిల్లీ వచ్చి ఇక్కడ సంపాదింపులు చేసుకొని అది చేసి ఇది చేసి అంతా ఓకే, ఇంకేం లేదనుకొని ఈ కుక్కేలు వాళ్ళ మీద బాంబులు వేయడం. ఒక్కొక్క బాంబుకి ఇళ్ళు కాలిపోతున్నాయి. పెంకిటిళ్ళు, తాతేకిళ్ళు అయితే కాలిపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు సహితం బెజ్జాలు పడిపోతున్నాయి. అందులో ఉన్న ఆస్తులు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. ఫైర్ అవుతుంది కదా. ఉదాహరణకి చిన్న లక్ష్మీ బాంబు చేతితో పట్టుకొని కాల్చామనుకొని చెయ్యి అలా నాశనం అయిపోద్ది, పచ్చడి అయిపోద్ది కదా. అలాంటిది ఒక డ్రోను సుమారుగా ఒక 100-200 అడుగులు మీటర్ల ఎత్తున, అడుగులు కాదు మీటర్ల ఎత్తునండి పైనండి డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలో డ్రోన్లని ఒకే ల్యాప్టాప్ మీద 10-15 డ్రోన్లని ఆపరేట్ చేయొచ్చు అంట. మల్టీ డ్రోన్ ప్రాసెసింగ్ అంటారు ఇది. అది కూడా వీళ్ళు దీన్ని డ్రోన్లతో బాంబులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ప్రస్తుతం మణిపూర్లో ప్రారంభమైంది. మీకు ఈ విషయం తెలియజేయడం ఏంటంటే ఇది మణిపూర్లో ప్రారంభించబడింది. ఇది కాశ్మీర్లో కానీ, ఇటు అస్సాంలో కానీ, అటు పాకిస్తాన్లో కానీ, ఇంకా వేరే ప్రాంతాల్లో ఇది కూడా జరిగింది అనుకోండి. ఇక చూడండి మరి పరిస్థితి ఎలా ఉంటుందో. దేశం ప్రదేశం మొత్తం స్మాష్ కాదంటారా? అవునంటారా? మరి విదేశాంగ మంత్రి ఏం చేస్తున్నాడు, వీళ్ళు మోడీ గారు ఏం చేస్తున్నాడో, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రభుత్వం పెద్దలు మరి వీళ్ళందరూ కూడా తక్షణమే చర్య తీసుకొని కాశ్మీర్ టైప్లో వాళ్ళ పైన ఉగ్రవాద సంస్థల్ని తిరిగి కొట్టే ప్రయత్నం చేయకపోతే మూడో ప్రపంచం భారతదేశంలో కూడా ఎంటర్ అయిపోయింది అనుకోవాలా? ఇది పాకిస్తాన్ కానీ, లేకపోతే చైనా కానీ, అమెరికా కానీ ఇలా చేయిస్తుందా? వీళ్ళకి ఎంత చదువుకున్న వాళ్ళైనా డ్రోన్లను తయారు చేసే అంత ఛాన్స్ లేదు, అంత సీన్ లేదు వీళ్ళకి. ఎక్కడో కొనుక్కొచ్చి కోర్స్ 2-3 పట్టుబడ్డారు ఆల్రెడీ. డ్రోన్లు కొనుక్కొని వస్తున్న వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి దొరికిపోయారు. వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసు ఇది. నక్సలిజం అండి. టెర్రరిజం అంటే నక్సలిజం, నథింగ్ బట్ దట్. క్వైట్ అక్కా చెల్లెళ్ళు, సిస్టర్ కన్సర్న్ లాంటి. నక్సలిజం, టెర్రరిజం, ఉగ్రవాదం ఇవన్నీ ఒకటే పేరు, ఒకటే వ్యవస్థకి డిఫరెంట్ నేమ్స్. అది ఇప్పుడు మన ఇండియాలో మణిపూర్లో జరుగుతుంది. మణిపూర్ను మరి దీన్ని కానీ ప్రభుత్వం అణిచివేయకపోతే దీని ప్రభావంతో ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తుందో. ఇది ఏంటంటే సహజంగా ఒకడు మన ఇంట్లో బిర్యానీ వండుతున్నారు, డాడీ మన ఇంట్లో బిర్యానీ చూసి పక్కింటి పాప వాళ్ళు కూడా బిర్యానీ వండుతున్నారు డాడీ, వాళ్ళ ఇంట్లో కూడా మంచి వాసన వస్తుంది డాడీ అని చెప్తారు. ఏంటి చూసి, వాసన చూసి పసిగట్టేసి పక్కన వాళ్ళు వండుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ టెర్రరిస్ట్ గ్రూపులు రేపొద్దున్న పాకిస్తాన్కో లేకపోతే ఇంకెక్కడికో విస్తరించింది అనుకోండి. దేశ కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పక్క వరద సమస్యలు, ఒక పక్క ఇది దీంట్లో ఉంటే ఇప్పుడు దీన్ని అరికట్టే విధానం లేదా? పసికట్టాలి, అరికట్టాలి. కాబట్టి మిత్రులారా, దయచేసి మీ ప్రాంతంలో డ్రోన్లు తిరుగుతుంటే మీరు దానిపైన తగు
విధంగా మీరు దాన్ని కనిపెట్టండి. ఎవరు తిప్పుతున్నారు, ఈ అంతర్జాతీయంగా తిరుగుతుందా, మన దేశీయంగా తిరుగుతుందా, మన వాళ్ళు ఎవరన్నా చేస్తున్నారా, బయట నుండి వచ్చి చేస్తున్నారా ఈ డ్రోన్లు. మీరు వేరే దేశస్తులను ఎవరన్నా చూస్తే మీరు ఇమీడియట్లీగా మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఫోటో తీయండి. వాడిని తీసి ఆ ఫోటోని పోలీస్ వాట్సాప్ ఉంటుంది, దాన్ని ఫార్వర్డ్ చేయండి. పలానా ఏరియాలో పలానా వాడిగా పలానా తిరుగుతున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక్కర్లా. ఒక వీడియో తీసి ఆ వీడియో పోలీస్ వాట్సాప్ పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. మీ పేరు బయటికి రానివ్వరు. మీకు ఇంకో విషయం తెలియదేమో, మీ పేరు బయటకు వస్తుందేమో, మీరు పబ్లిక్ అయిపోతారేమో అనుకుంటున్నారు. అలాంటిది ఏం భయం లేదు. మీరు చక్కగా పోలీస్ వాట్సాప్కి మీ వీడియోని పంపించవచ్చు, మీ ఫోటోని పంపించవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ ఏం బయటకు లీక్ అవ్వదు. మహా అయితే మీకు ఫోన్ చేస్తారు, ఏం సార్ మీరే పంపించానా అంటారు, అవును సార్ అంటారు, అయిపోతుంది, అంతతో క్లోజ్ అయిపోతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఈ డ్రోన్లని వాడడం మొదలు పెడితే చాలా ప్రమాదం. దయచేసి డ్రోన్లు వాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా డ్రోన్లు గేమ్స్గా కూడా ఆడుతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. దీనివల్ల ఉపాయం కంటే అపాయం ఎక్కువ ఉందని తెలుసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేస్తే విషయం 10 మందికి వెళ్తుంది. వాళ్ళు కూడా జాగ్రత్త వహించి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.